స్వీపర్ల మెడపై కత్తి, సెలవులు అడిగితే ఉద్యోగం ఊస్తే. బల్దియా మహిళా స్వీపర్లకు సెలవులు ఇస్తేనే అమలుకు నోచుకొని కమిషనర్ సర్క్యులర్. వారంలో 6 రోజులు పనిచేస్తేనే వీక్లీ ఆఫ్. ఒక్కరోజు సెలవు పెడితే 2 రోజుల జీతం కట్టు. శానిటేషన్ విభాగంలో అనధికారిక నిబంధన అమలు చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్న మహిళా స్వీపర్లు అంటూ చూస్తున్నాం. సో జిహెచ్ఎంసీ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళా స్వీపర్లు పొద్దున్నే పాపం 6 గంటలకు వాళ్ళు వచ్చేసి పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు వచ్చే జీతం ఎంత అండి? 20,000 30,000 నా మాత్రం జీతం వస్తుంది. ఇవాళ పైన ఉండేటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, మెడికల్ ఆఫీసర్గా, ఇంజనీర్ కానీ ఒక్కొక్కరు పెద్ద ఎత్తున లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు తీసుకునేది ఎంత? వాళ్ళు పని చేసి శానిటేషన్ చేసేది వాళ్ళు, మహిళా వాళ్ళందరూ ఆ మహిళలకు జీతం ఇవ్వాలి. పాపం వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉంటాయి, పీరియడ్ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళు లీవ్ అడుగుతారు. ఆ సమయంలో మీరు 2 రోజులు ఎట్లా కట్ చేస్తారు? కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి నిర్ణయం, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక్కరోజు బంద్ చేస్తే 2 రోజులు జీతం కట్ చేస్తారా? వాళ్ళు మహిళలు ఎంత పెద్ద ఎత్తున పొద్దున్నే 6 గంటల లోపే వచ్చేస్తారండి. 6 గంటలకే వచ్చేసి వాళ్ళు అది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఈరోజు పెద్ద ఎత్తున అది చేస్తూ ఉన్నారు. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహానగరంలోని 1,00,00,000 మంది జనాభాకు అత్యవసర సేవలు అందించే జిహెచ్ఎంసీలో పాలక మండలి పెద్దలు, పలు విభాగాధిపతులు మహిళలే అయినా మహిళా స్వీపర్లకు అన్యాయం జరుగుతుండడం చర్చనీయంగా మారింది. రోడ్లన్నీ శుభ్రపరిచే మహిళా కార్మికులను సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం అప్పటి కమిషనర్ వీరికి వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని జారీ చేసిన సర్క్యులర్ను సైతం అధికారులు బుట్టదాఖలు చేస్తూ స్వీపర్లకు సెలవులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఒక్కో యూనిట్లో 3-4 కార్మికులు తక్కువగా నియమించి వారి జీతాలను క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు. ఈ రకమైనటువంటి దోపిడీతో ఇప్పటివరకు చాలామంది SFAలు దొరికిపోయిన దోపిడీకి సూత్రధారైన మెడికల్ ఆఫీసర్లు చిక్కుడా వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. డబ్బులు దొబ్బితినటువంటి ఒక కార్యక్రమం తప్ప ఏమీ లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆ జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. పాపం మీరు ఒక మహిళనే, ఆ మహిళా స్వీపర్లు ఎవరైతున్నారో వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మన రోడ్లన్నీ ఊడుస్తూ ఉంటారు. మన గల్లీలన్నీ కూడా శానిటైజ్ చేయడం ద్వారా కొంచెం నీట్గా ఉండే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళను ఆదుకోవాలి. వాళ్ళకు కనీసం రూపాయి ఎక్కువ జీతం ఇవ్వాలి తప్ప తక్కువ ఇస్తారా? ఎంత దారుణం. విజయలక్ష్మి గారు ఇప్పటికైనా కానీ జిహెచ్ఎంసీ మేయర్ చొరవ తీసుకోవాలి. ఎవరైతే ఈ మెడికల్ ఆఫీసర్లో వీళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి. సింహభాగం కార్మికులు మహిళలే. పాపం అవును, వాస్తవంగా ఇందులో ఉండేటువంటి అందరూ కూడా మహిళలే ఉంటారు. ఒక్క శానిటేషన్ విభాగంలోని 18,500 పైచీలకు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా వీరిలో సింహభాగం అంటే 15,000కు పైగా పైచీలకు మహిళలే ఉన్నారు. అయినా క్షేత్రస్థాయిలో మహిళా స్వీపర్లు ఎదుర్కొన్న అనేక సమస్యలు వెలుగులోకి రావడం లేదు. పైగా జిహెచ్ఎంసీలో మహిళా అధికారులు కార్మికుల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఉన్నా ఆ కమిటీని నియమించినట్లు మహిళా స్వీపర్లకు సమాచారమే లేదు. ఒకవేళ ఉన్నా వారిని ఈ కమిటీ పట్టించుకోవడం లేదు. కారణంగా క్షేత్రస్థాయిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, శానిటరీ జవాన్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల చేతిలో మహిళా స్వీపర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కొన్ని లైంగిక ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటారు. సో అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వాళ్ళని పని చేయించుకుంటారు, అత్యధిక పని చేయించుకుంటారు. పాపం వాళ్ళు పొట్ట కూటి కోసం పని చేసుకుంటారు. దానికోసం మీరు ఇంజనీర్లు వీళ్ళందరూ మీకు వచ్చే జీతాలు బాగానే ఉన్నాయి కదా, ఇస్తే ₹1 ఇస్తే మానవత కొనలు ఉంటుంది తప్ప ఏముంటుంది? పని చేయించుకోవాలి, పైసలు ఇవ్వాలి, ₹1 ఎక్కువ ఇచ్చే తప్పేం లేదు. కమిషనర్ సర్క్యులర్ కూడా బుట్ట దాఖలు చేసినట. ఆ సర్క్యులర్ ఒక 7 రోజుల్లో 1 రోజు లీవ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అది ఆల్రెడీ సర్క్యులర్ కూడా గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిర్రు. సో దాన్ని కూడా బయట పెట్టకుండా దాన్ని తొంగలోపుతా ఉన్నారు. సో ఇట్లా మహిళా స్వీపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మానవతా కోణంలో చూడాలి. వాళ్ళు ఈరోజు మన హైదరాబాద్ సిటీ అనేది నీట్గా ఉంది అంటే వాళ్ళే కారణం. మరి అలాంటి వాళ్ళకు మనం గౌరవించాలి, ₹1 ఎక్కువ ఇచ్చి గౌరవించాలి తప్ప జీతాలు కట్ చేసో లేకపోతే లీవ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మహిళలకు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్